హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. అందులో 24th ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అయ్యో! పిన్ని గారు మీరెందుకు ఏడుస్తున్నారు? అని అడిగాడు. ఏడవక ఇంకేం చేయను బాబు. ఆ రాక్షసి నా మేడకోడలికి అన్యాయం చేయాలని చూస్తుంది. ఆ అమ్మాయి గురించి నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను బాబు. దాన్ని నేనంత ఈజీగా వదలను. నా అను తల్లి కంట్లో ఒక్క కన్నీటి చుక్క వచ్చినా రక్తం వచ్చేలా కొడతాను. లేకపోతే దానికి నా బంగారు తల్లి స్థానం కావాలా? అలానే ఆ పెళ్లి కొడుకు బుద్ధిగా నా బంగారు తల్లి మెడలో తాళి కట్టాడా సరే. లేదంటే వాడికి ఈ భ్రమరాంబ అంటే ఏంటో చూపిస్తా అంది కోపంగా. పిన్ని మీరు కోపం తగ్గించుకోండి ముందు ఇలా కూర్చోండి అని మంచినీళ్ళు ఇచ్చాడు. అవి తాగి కొంచెం కూల్ అయ్యాక పిన్ని నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి బాబు అది అంది. ఇప్పుడు కాదు పిన్ని గారు ముందు ఈ పూజా కార్యక్రమం అయిపోనివ్వండి అన్నాడు. ముఖ్యమైనదని మళ్ళీ తర్వాత చెప్తానంటావేంటి బాబు ముందు చెప్పు అంది కంగారుగా. అయ్యో! మీరంత కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ విషయం చెప్తే మీరు చాలా సంతోషిస్తారు అన్నాడు. మరి అంత సంతోషించే విషయమైతే చెప్పొచ్చు కదా బాబు. అలా చెప్తే ఏముంటుంది పిన్ని కాసేపు సస్పెన్స్‌ని ఎంజాయ్ చేయండి అని నోటితో విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయ్యో! రాంబాబు ఆగు అంటూ ఏంటిది ఇలా చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అయినా కంగారెందుకు చెప్పాడుగా నేను సంతోషించే విషయమేనని అనుకుని పూజ దగ్గరికి వెళ్ళింది. ఇంతలో అనసూయ కూడా ఆ నూనె తీసుకొని వచ్చేసరికి విఘ్నేశ్వరునికి పూజ చేసి పసుపు కొట్టారు. చింటూ వచ్చి నేను దంచుతా అని రోకలు తీసుకొని అక్కడి ఆడవాళ్ళతో సరదాగా మాట్లాడుతూ సందడి చేస్తూ తిరుగుతున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ రమ్య పసుపు రాస్తే పెళ్లి కాని అమ్మాయిలతో ముత్తైదువులకు పసుపు రాయమంటారు. అలా చేస్తే మంచిదని. ఇక అంజలి తాంబూలం ఇస్తుంది. తాంబూలాలు తీసుకుని మనస్ఫూర్తిగా వాళ్ళ ఆశీర్వాదం ఇస్తున్నారు. అప్పటికే టిఫిన్ టైం అవ్వడంతో అందరికీ టిఫిన్స్ ఇస్తుంది తనూజ. రమ్య తనను చూసి నవ్వుతూ అను దగ్గరకొచ్చి చూడవే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని. అది నీ విషయంలో చేసిన తప్పులకి ఆ దేవుడు అప్పుడే పనిష్మెంట్ స్టార్ట్ చేసేశాడు. లేదంటే అదేంటి నీ పెళ్ళిలో పని చేయడం ఏంటి అంది నవ్వుతూ. సైలెంట్గా ఉండు అంది అను. ఆ వినిపించినా అది పీకేదేమీ లేదులే కానీ ఈ పని అయిపోయాక భోజనం చేసి షాపింగ్కి వెళ్ళాలంట. అందుకని ఇలా ఖాళీగా కూర్చొని లోపు ఫోన్లో లేటెస్ట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో చూసుకో అంది రమ్య. అవసరం లేదే మనతో పాటు రామ్ గారు కూడా వస్తారుగా ఆయనే సెలెక్ట్ చేస్తారు. ఆయనకి ఏది నచ్చితే అదే తీసుకుంటాను అంది అను. అవును కదా నేను మర్చిపోయాను. నీ పని సూపరే చక్కగా మీ పెళ్ళయ్యేంత వరకు కూడా దూరంగా లేకుండా ఎంచక్కా ఒకే ఇంట్లో ఉన్నారు. ఎవరికి దొరుకుతుంది ఇలాంటి ఛాన్స్? అంతా ఆ తను వికీల దయ అంది అను. అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటుంటే ఇక్కడ తను వచ్చే వాళ్ళందరికీ టిఫిన్ వాటర్ అందిస్తూ ఉంది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయాను. హాయిగా ఏసీ కార్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ సర్వెంట్స్తో అన్నీ కాళ్ళ దగ్గరకు తెప్పించుకునే నన్ను ఇలా నా శత్రువు పెళ్ళికి పని మనిషినయ్యాను అని తనలో తానే అనుకుంటూ ఉంది. నీకు అప్పుడే అయిపోలేదు తను ముందుంది ముసళ్ళ పండగ. నీ జీవితంలో ఊహించనివన్నీ జరగబోతున్నాయి. చూస్తూ ఉండు అని మనసులో అనుకుంటారు. ఇక ఆ తతంగం అంతా అయిపోయి తర్వాత ఏమేం కొనాలో ఎవరెవరికి బట్టలు పెట్టాలో ఆడవాళ్ళందరూ ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. భ్రమరాంబ రామ్తో మాట్లాడదామనుకుంది కానీ హడావిడిలో పాపం తీరిక దొరకలేదు. రాసినంత వరకు చాలు తొందరగా భోజనాలు చేస్తే బట్టలు కొనడానికి వెళ్ళాలి. అవతల బావగారు వాళ్ళు బయలుదేరిపోయారంట అన్నారు పరశురాం. అవునా అన్నయ్య వాళ్ళు వెళ్ళేలోగా మనమే ముందుండాలి. లేదంటే బాగోదు. త్వరగా భోజనాలు చేద్దాం అని అందరినీ హడావుడి పెట్టేసింది భ్రమరాంబ. అందరూ తినేసి బయలుదేరుతున్నారు. అనసూయ ఇంకా నిలబడి ఉండడం చూసి అదేంటి వదిన మీరేంటి రండి అంది రాజేశ్వరి. వద్దు వదిన మీరు వెళ్ళండి నేను మీ అన్నయ్య ఇంటి దగ్గరే ఉంటాము అంది అనసూయ. అదిలా కుదురుతుంది మీరు కూడా మాతో రావాలి అంది రాజీ. అదే కాదు వదిన పెళ్ళిళ్ళు కదా అలా వదిలేసి వెళ్ళకూడదు ఎవరో ఒకరు ఉండాలి. అందుకే మీ అన్నయ్య నేను ఉంటాం మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి అంది. ఇంతలో రఘురామయ్య వచ్చి నువ్వు వెళ్ళకపోవడానికి కారణం అదే అయితే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చమ్మా నేనుంటాను మా అల్లుడు గారు ఉంటాము అన్నారు.
అయ్యో పర్వాలేదు బాబాయ్ గారు, మేముంటాంగా అంటుంటే, నాన్నగారు చెప్తున్నారు కదా చెల్లెమ్మ, ఆయనతో పాటు నేను కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేసుకుంటాము, నువ్వు వెళ్ళు అన్నారు శంకర్. అమ్మా రామ్మ, తాతయ్య గారు మామయ్య గారు ఉంటారుగా నాన్న దగ్గర, అయినా మనం తొందరగా వచ్చేద్దాం ప్లీజ్ అంది అంజలి. అందరూ చెప్పడంతో ప్రకాష్ వంక చూసింది అను. వెళ్ళు అన్నారు కళ్ళార్పుతూ. సరే అని ఆయనకి కావాల్సినవి సర్దిపెట్టి బయలుదేరారు. పెద్దవాళ్ళందరూ ఒక కారులో కూర్చుంటే అను వాళ్ళు ఒక కారు ఎక్కారు. రామ్ చేతిలో కీస్ చూసి తనే డ్రైవ్ చేస్తాడనుకుని ఫాస్ట్గా వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుంది తనుజ. కానీ పాపం పక్కకి చూసేసరికి డ్రైవర్ ఉన్నాడు. రామ్, అను మిగిలిన వాళ్ళందరూ వెనక కూర్చున్నారు. అప్పటికే అందరూ ఎక్కడంతో ఇంకేం చేయలేక నోరు మూసుకొని ముఖం వేలాడేసుకొని కూర్చుంది. బ్యాక్ సీట్లో పెద్దవాళ్ళు ముగ్గురున్నారు. ఇక మధ్యలో అను, రామ్, అంజలి, రమ్య, చింటూ ఉన్నారు. రామ్ అను పక్క పక్కనే ఉండడంతో బ్రేక్ వేసిన ప్రతిసారి అను వెళ్ళి రామ్పై పడుతుంది. వాళ్ళిద్దరిని అద్దంలో నుంచి గమనిస్తున్న తనుజ కోపంతో రగిలిపోతూ ఉన్న ప్రస్తుతం ఏం చేయలేక పిడికిలు బిగించి కూర్చుంది. తనని చూసిన రమ్య కావాలని బ్రేక్ వేయకపోయినా అనుని రామ్ పైకి నెట్టేది. దాంతో అను వెళ్ళి రామ్ ఒడిలో పడేది. వెనక ఉన్న ముగ్గురు ముచ్చట్లో పడి వీళ్ళని గమనించడమే లేదు. అలా అందరూ సరదాగా, తనుజ కోపంగా మొత్తానికి మాల్కి చేరుకున్నారు. కార్ దిగగానే ఈశ్వర్కి ఫోన్ రావడంతో మాట్లాడి, అమ్మా మీరు షాపింగ్ చేస్తూ ఉండండి, నేను వెంటనే వచ్చేస్తా అన్నాడు. అదేంట్రా, చెల్లెలు పెళ్లి బట్టలు నువ్వు దగ్గరుండి కొనవా అంది హైమ. ప్లీజ్ మా, ఒక 30 మినిట్స్ అంతే అని వెళ్తుంటే, బావగారు నేను కూడా వస్తాను అన్నాడు రామ్. లేదు రామ్, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అని డ్రైవర్ని తీసుకుని వెళ్ళాడు. ఈశ్వర్ ముఖంలో కంగారు రామ్కి స్పష్టంగా కనిపిస్తుంది. తను వద్దన్న బావని ఒంటరిగా ఎలా వదిలేస్తాడు? అందుకే తన టీంని అలర్ట్ చేసి ఈశ్వర్కి సెక్యూరిటీగా పంపించాడు. ఏంటో పోలీస్ జాబ్ రావడం ఎంత లక్కీనో అంత బాధ కూడా. ఏ పని కుదురుగా చేసుకోవడానికి ఉండదు అని అంటుంది భ్రమరాంబ. అంతే వదిన అని. అయినా నువ్వేంటి వదిన మాతో రాకుండా మీ అన్నయ్యలతో వచ్చావు అంది హైమ. ఊరికే రావాలనిపించింది. ఏ రాకూడదా అంది నవ్వుతూ భ్రమరాంబ. అమ్మ బాబోయ్, మేమెందుకు వద్దంటాము, మీ మధ్యలోకి అస్సలు రాంబాబు అన్నారు హైమ, రాజీలు. అలా మాట్లాడుకుంటూ ఎంట్రన్స్లోకి వచ్చేసరికి విక్రమ్ వాళ్ళు కనిపించడంతో అయ్యో అనుకున్నట్టే అయింది. మనకన్నా ముందు వెయ్యాల వారు రానే వచ్చేశారు. రండి కబుర్ల తర్వాత అని గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మిగిలిన అందరూ తన వెనకాల వెళ్ళి ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత అందరూ కలిసి షాపింగ్ మొదలుపెట్టారు. ముందుగా అనుని పెళ్లి కూతుర్ని చేసే చీర తీసి అప్పుడు పెళ్లి చీర సెలెక్షన్ మొదలుపెట్టారు. రామ్ అను వెనకే ఉండి తనని గైడ్ చేస్తూ ఉన్నాడు. అదంతా చూస్తున్న విక్రమ్ తట్టుకోలేక, అమ్మా నేను అనుని తీసుకుని వెళ్ళనా, నా షాపింగ్ చేసుకుంటాను అని అడిగాడు. సరే అని. అవును వదిన, వీళ్ళిద్దరూ వెళ్ళి షాపింగ్ చేసుకుంటా వస్తారు, మనం ఈలోపు మిగిలినవి చూద్దామంది. ఆవిడ మాట కాదనలేక అనుని విక్రమ్తో పంపించారు. విక్రమ్ వెనక వెళ్తూ రామ్ వంక చూసింది అను. ఏం పర్వాలేదు అని సైగ చేశాడు. ఆ ధైర్యంతోనే అతని వెంట నడిచింది. కానీ వాళ్ళకు కనిపించేలానే నించుంది. విక్రమ్ బట్టలు సెలెక్ట్ చేసే వంకతో అనుని పదే పదే టచ్ చేస్తున్నాడు. తను ఎంత వెనక్కి తీసుకుంటున్నా చేతిని వదలడం లేదు. అదంతా చూస్తున్న రామ్కి రక్తం మరిగిపోతుంది. తనని చితక్కొట్టి చిత్తు చేయాలని ఉన్న అతని నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలిసేలా చేసి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఎలా అని ఆలోచిస్తూ పక్కకి చూసిన అతనికి ఒక ఆలోచన వచ్చింది. కాసేపటికి మాల్ మేనేజర్ విక్రమ్ దగ్గరికి వచ్చి, ఏ మిస్టర్, ఏంటి మీరు చేస్తున్న పని అని అడిగారు. హూ ఆర్ యూ, అయినా నేనేం చేస్తే మీకెందుకు అని పొగరుగా మాట్లాడాడు. యూ స్టూపిడ్, ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా అడిగినందుకు నన్నే అంటావా అన్నాడు మేనేజర్ కోపంగా. తప్పుగా ప్రవర్తించడమే కాదు, దీన్ని ఏమైనా చేసే హక్కు నాకుంది, ఎందుకంటే ఇది నాకు కాబోయే పెళ్ళాం. కావాలంటే ఇప్పుడు మీ ముందే దీన్ని కిస్ చేయనా అంటూ అనుని దగ్గరకు లాక్కబోతే మేనేజర్ అడ్డుగా వెళ్ళి, రాస్కెల్, ఎంత పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయితే మాత్రం ఇలా నలుగురిలో ఆమె పరువు తీస్తావా, ముందు తన చేయి వదులు అంటున్న మేనేజర్ని కొట్టాడు. దాంతో ఆయనకు కోపం వచ్చి, సెక్యూరిటీ రండి, వీడు బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు, కాస్త అది కరిగించేయండి అని అనగానే
అక్కడున్న వాళ్ళంతా విక్రమ్ మీదకి రాగానే వాళ్ళని కొడుతూ అనుని కిస్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడే ఒక బలమైన చేతి దెబ్బ అతనిపై పడింది. ఆ దెబ్బకి కింద పడి చూస్తే ఎదురుగా రామ్ కళ్ళ నిండా కోపంతో చూస్తున్నాడు. రే రామ్, అనుకున్నారా నువ్వు దీన్ని అంత ఈజీగా వదలవని? అసలు నిన్ను చంపితేనే గాని నా కోపం చల్లారదు అంటూ తనని కొట్టడానికి అక్కడున్న బట్టల స్టాండ్ని తీసుకొని తన పైకి విసిరాడు. రామ్ రెప్పపాటులో తప్పించుకుని అనుని తన వెనక్కి లాగి పక్కకు జరిపాడు. ఇంతలో రాజశేఖర్ ఎవరో అనుకుని చూస్తే విక్రమ్ రామ్ని రాడ్తో కొట్టడానికి ట్రై చేస్తూ కనిపించాడు. ఆయన కోపంగా విక్కీ అని గట్టిగా అరిచారు. ఆ అరుపుకి అందరూ అటువైపు చూసేసరికి రామ్ చేతిపైన విక్కీ దెబ్బ పడింది. అను ఏడుస్తూ తన దగ్గరికి వస్తుంది. ఆఫీసర్ అని అన్ను ఏడుస్తూ రామ్ చేతిని పట్టుకుంది. తనుజ కూడా కంగారు పడుతూ రామ్ దగ్గరికి వెళ్ళేసరికి రాడ్ గట్టిగా తగలడంతో చేయి రెడ్డిగా మారిపోయింది. అది చూడగానే తనుజ కోపంగా విక్కీ కాలర్ పట్టుకుని, రే నీకెంత ధైర్యం ఉంటే నా రామ్నే కొడతావు అంటూ తన చెంపపై కొట్టింది. అది చూసి అందరూ నిర్ఘాంతపోయారు. విక్కీ కోపంగా చెంపపైన చేయి పెట్టుకుని, ఏంటే నువ్వేదో ఉత్తమురాలన్నట్టు నన్ను కొట్టావు, నేను కేవలం వాడిని కొట్టాను అంతే, కానీ నువ్వు అనుని చంపాలనే చూసావు కదా అన్నాడు. ఆ, నేను చంపాలని చూసింది నిజమే, కానీ మళ్ళీ మారి మనసు మార్చుకున్నాను కదా అంది. ఇక తను నవ్వుకుంటూ, నువ్వు మారడం నీ గురించి తెలియని వాళ్ళకి చెప్పే కథలు నాకు కాదు. ఎందుకు నువ్వు మనసు మార్చుకున్నావంటే అనుని చంపడం కన్నా పెద్ద శిక్ష వేయాలి అనుకున్నావు. అదేంటో తెలుసా? నాతో పెళ్ళి. ఒకవేళ తనని నువ్వు చంపితే రామ్ నీకు దక్కడు సరికదా, నిన్ను కూడా చంపేస్తాడు. ఎందుకంటే అను అంటే రామ్కి ప్రాణం కాబట్టి. చెప్పాలంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే నువ్వు తట్టుకోలేకపోయావు. ఆ ప్రేమ రామ్ రెండూ నీకే దక్కాలంటే ఒకటే మార్గం. అనుకి వేరే ఎవరితోనో పెళ్లి జరగాలి. ఒకవేళ పెళ్లి కుదిరినా వాళ్ళు నేను కాకుండా ఎవరైనా అయితే వాళ్ళ ప్రేమ విషయం చెప్పి ఎక్కడ ఒప్పిస్తుందోనని నన్ను మీట్ అయ్యి ప్లాన్ చేశావు. తర్వాత రామ్ ఫాదర్కి యాక్సిడెంట్ చేసి దాన్ని లైవ్లో చూపించి నాతో తనకి ఫోన్ చేయించి బెదిరించి మరీ నాతో పెళ్ళికి ఒప్పుకునేలా చేశావు. పోనీ అక్కడితో ఆగాడవా? ఎక్కడ పెళ్ళయ్యేలోపు తను ఎవరికైనా చెప్పేస్తుందేమోనని డాక్టర్ని అడ్డు పెట్టుకుని ఆయనకి ప్రమాదకరమైన ఇంజెక్షన్స్ చేయించి తన నోరు మూయించేశావు. ఎన్ని ఘోరాలు చేసి నన్ను తప్పు చేసినట్టు కొడతావా అన్నాడు గట్టి గట్టిగా అరుస్తూ. అవునరా, ఇవన్నీ నేనే చేశాను. ఏ నువ్వు మాత్రం తక్కువ? పాపాలేమీ చేయలేదు. నేనిచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని తనని నీ మాటలతో మానసికంగా ఎంత హింసించావు. నీతో పెళ్లి కప్పించడానికి తన వాళ్ళ దృష్టిలో తనని చెడ్డదానిగా ఉండాలని చెప్పి ఏ ఆడపిల్ల చెప్పకూడని అబద్ధాన్ని నీ తండ్రికి చెప్పించి పెళ్ళికి అందరినీ తన చేతి ఒప్పించావు. ప్రేమించిన వాడిని ఎదురుగా పెట్టుకుని నీతో నిశ్చితార్థం చేసుకునేటప్పుడు ఎంత నరకం అనుభవించిందో నువ్వు కల్లారా చూసావు కదా. మనసు చంపుకొని నీతో పెళ్లి కొప్పుకున్నా నువ్వు ఉంగరం పెట్టడం ఇష్టం లేకే కదా తనని తను గాయపరుచుకుంది. అయినా నీకన్నా నేనే నయంరా. రామ్ ప్రేమించి దక్కించుకోవాలనుకుంటున్నాను, కానీ నువ్వు నిన్ను కొట్టిందన్న కోపాన్ని మనసులో పెట్టుకొని తనని హింసించడానికేగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు అంది. అలా ఇద్దరు వాళ్ళు చేసినవన్నీ వాళ్ళ నోటితో వాళ్ళే బయట పెట్టేశారు. ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటుండగా విక్కీ చెంప చెల్లుమంది. దెబ్బతో ఎంత గట్టిగా తగిలిందంటే విక్కీ పెదవి చిట్లి రక్తం కూడా వస్తుంది. తనని కొట్టింది ఎవరా అని చూసేసరికి తన తల్లి కోపంగా నిప్పులు కురిపిస్తూ ఉంది. అప్పుడు అర్థమైంది ఇద్దరికి తొందరపాటులో వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు అని. అమ్మా అని విక్కీ పిలవగానే, చీ నోర్మోయ్, నీ నోటితో అమ్మ అని పిలిస్తే ఆ అమ్మతనానికి అవమానం రా. ఆడపిల్ల జీవితం అంటే నీకంత అలుసా? నిన్ను కొట్టిందని తన మీద ఇంత కక్ష పెంచుకొని అమాయకురాలైన అనుని ఎంత ఏడిపించావురా. అసలు నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే నిన్ను కన్నప్పుడే గొంతు పిసికి చంపేసేదాన్ని కదరా. ఎందుకు ఎందుకురా ఇంత అఘాయిత్యం చేశావు అంటూ తనని పట్టుకుని కొడుతూనే ఉంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది ఒక్కసారి విను. నాకు అను అంటే ఇష్టం అమ్మా, అందుకే ఇలా చేశాను. అసలు నువ్వు మనిషివేనా? నీ గురించి అంతా తెలిసాక కూడా ఇంకా ఇంకా నన్ను నీ మాటలతో పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నావా అని ఏడుస్తూనే కొడుతున్న భార్యను చూసి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి ఆమెను వెనక్కి తీసుకొస్తాడు.
ఎందుకండి నన్ను ఆపారు? వీడిని కొట్టడం కాదు, చంపేసినా తప్పులేదు. వదలండి అంటూ గింజుకుంటూనే, వద్దు వసు, వాడిని కొట్టి నీ చేతులెందుకు పాపాన్ని మూటగట్టుకుంటావు అని అన్నాడు. అంటే ఏంటండి, వాడిని అలా వదిలేస్తారా? అంది గట్టిగా. ఛీ! వాడిని వదిలేయడమా? వాడిని తాకి నీ చేతుల్ని మలినం చేసుకోవద్దు అంటున్నాను అంతే. వాడికి ఎలాంటి శిక్ష వేయాలన్నా నువ్వు నేను కాదు. అదిగో అక్కడ నించొని ఉంది చూడు తను. ఆ అనునే వాడిని ఏం చేయాలో చెప్తుంది. ఎందుకంటే వాడు తనని శారీరకంగా హింసించకపోయినా మానసికంగా ఎప్పుడో చంపేశాడే. అసలు నేను ఇంత త్వరగా పెళ్లి ఎందుకు చేయమన్నానో తెలుసా అన్నాడు. ఎందుకు అన్నట్టుగా చూశారు అందరూ. అప్పటికే అను తల్లిదండ్రులకి, అక్కడ ఉండి వింటున్న వారందరికీ కూడా కన్నీళ్లు ఆగడం లేదు. ఏ ఆడపిల్లకైనా ప్రాణం కన్నా ముఖ్యం తన గౌరవాన్ని పణంగా పెట్టి నాతో తల్లిని కాబోతున్నానని అబద్ధం చెప్పింది. తను ఆ మాటలు చెప్తున్నాడు ఎంత నరకం అనుభవించి ఉంటుందో. అదొక్కటే కాదు వసు, ఇంకా చాలా అబద్ధాలు చెప్పించాడు తనతో. ఎందుకంటే తన మీద నాకంత నమ్మకం అని. అను ఏం చెప్పినా నేను నమ్ముతాను. ఆ నమ్మకాన్ని, తన నిస్సహాయతని అడ్డం పెట్టుకుని వీడు చేయాల్సినవన్నీ చేశాడు వసు అని అన్నారు. ఆ మాట వినగానే వసుంధర కోపం కట్టలు తెంచుకొని మళ్ళీ విక్కిని కొట్టడం మొదలుపెట్టింది. అసలు నువ్వు మా కొడుకువేనా? మా కడుపున చెడ పుట్టావు కదరా! నీకు తల్లిని అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎలా పెంచానురా నిన్ను అని భర్త దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, మీరు ఎప్పటికప్పుడు నన్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా నేను మీ మాటల్ని పట్టించుకోకుండా వీడి మీద పిచ్చి ప్రేమతో నా కళ్ళకు గంతలు కట్టేసుకొని నిజాన్ని చూడలేకపోయాను. వాడిని సరైన దారిలో పెంచకుండా తల్లిగా నేను ఓడిపోయి తండ్రిగా మిమ్మల్ని ఓడించేశాను అని నా అన్ని తప్పులకి ప్రాయశ్చిత్తంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే ఈ క్షణం నుంచి వాడితో నేను ఎప్పటికీ మాట్లాడనండి. మీరు వాడిని ఏం చేసినా నేను అడ్డు చెప్పను. కానీ మీరు మాత్రం వాడు చేసిన దానికి తగిన శిక్ష పడేలా చేయండి. అంతకు మించి మిమ్మల్ని ఇంకేం కోరను అని అంది. తను ఏం చేసినా తన వెనకే ఉండి తనని సపోర్ట్ చేస్తూ వచ్చిన తల్లి నోటి వెంట వస్తున్న మాటలను వింటుంటే ఆ క్షణం అర్థమైంది విక్కీకి తను ఎంత పాపం చేశాడో. అప్పటి వరకు అన్నీ విన్న రాజేశ్వరి కింద కూలబడి కూర్చొని ఏడుస్తూ అనుని హత్తుకొని, నా బంగారు తల్లి, ఇన్ని రోజులు నీ మనసులో ఇంత భారాన్ని బాధని మోస్తూ ఎలా ఉన్నావే? మా అందరి ప్రాణాల కోసం నీ జీవితాన్నే పణంగా పెట్టావు. కానీ మా అందరి ప్రాణం నువ్వేనని ఎలా మర్చిపోయావు తల్లి? నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మేము బ్రతికున్న శవాలుగానే పడుండేవాళ్ళం కదా తల్లి అంటే, ఆ రోజు మీ పెద్దమ్మని అన్న మాటలని అబద్ధాలేనా? నా కూతురు మనసేంటో తెలిసి కూడా నిన్ను అనుమానించి కొట్టాను కదా! అప్పుడు కూడా మౌనంగానే భరించావు. కానీ అమ్మా, నా గురించి నీకు తెలియదా అని ఒక్క మాట అన్నా నేను అర్థం చేసుకునేదాన్ని కదా అని అంటూ అను ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, ఏడవమ్మా, ఏడు, ఇన్ని రోజులు నీ మనసులో అనుభవించిన బాధను కన్నీళ్ళ రూపంలో బయటకు పంపే తల్లి. ఇక్కడి నుంచి నువ్వు నవ్వుతూనే ఇంటికి వెళ్ళాలి. నేను ఎంత బాధ పెట్టిన వాళ్ళు మాత్రం అంటూ తనుజ వంక చూసింది. ఆ చూపులకే తనూజ వెన్నులో వణుకు పుట్టింది. ఆవిడ పైకి లేచి ఒక్కో అడుగు వేస్తుంటే తనూజ భయంగా గుటకలు మింగుతూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంది. ఆవిడ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే తనూజ గుటకలు మింగుతూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంది. తను తప్పించుకోవాలని ట్రై చేస్తూ పరిగెత్తబోయింది. కానీ తనకి ఆ అవకాశం లేకుండా అడ్డుగా భ్రమరాంబ, అంజలి నించుని తనని చితక్కొట్టడానికి రెడీగా ఉన్నారు. రాజేశ్వరి తన ముందుకు వచ్చి కొట్టడానికి చేయి లేపింది. కొడుతుందేమోనని తనుజ భయంగా కళ్ళు మూసుకుంది. కానీ తను ఊహించింది జరగకపోవడంతో ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి రాజేశ్వరి వంక చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నా బిడ్డని ఇంతలో బాధపెట్టిన నిన్ను కనీసం కొట్టలేదేంటనా? చీచి, నీలాంటి దాన్ని తాకాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అయినా నిన్ను కొడితే తీరే కోపం, బాధ కాదు నాది. నువ్వు ఏం జరగకూడని నా కూతుర్ని ఎంత ఏడిపించి మా అన్నయ్య గారి ప్రాణాలను తీయాలని చూసావో అదే జరిగేలా చేస్తాను. అంటే ఏంటో తెలుసా? ఎల్లుండి అదే ముహూర్తానికి నా కూతురికి రాంబాబుకి పెళ్లి జరిపిస్తాను. అది కూడా నీ కళ్ళ ముందే. నువ్వు చూస్తూ ఉంటావు కానీ ఏమీ చేయలేవు అందే గట్టిగా. తన నిర్ణయాన్ని విని అందరూ ఆశ్చర్యపోయారు. రాజేశ్వరి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అన్నాడు పరశురాం. బాగా అర్థమవుతుందండి. ప్రేమించిన వాళ్ళు మనకి దక్కకుండా వేరొకరు సొంతం అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకి తెలియాలి కదా. ఏమి చేయలేక, జరుగుతున్నది ఆపలేక క్షణం క్షణం నరకం అనుభవిస్తూ ఉండాల్సి వచ్చినప్పుడు
ఆ అమ్మాయి మనసు పడే వేదన ఎంత భయంకరంగా ఉంటుందో తనకి అనుభవం కావాలి. ఏదైనా మన దాకా వస్తే కానీ తెలియదంటారు. ఇప్పుడు ఆ సమయం ఈ అమ్మాయికొచ్చింది అంది కసిగా. తన మాటలకు తనూజ గట్టిగా నవ్వుకుంది. ఆమెను అందరూ పిచ్చిదానిలా చూస్తారు. విక్రమ్ అయితే తల్లి మాటలకు కృంగి ఎవ్వరికి ముఖం చూపించలేక తల దించుకునే ఉండిపోతాడు. ఏంటే, మా వదిన మాట విని పిచ్చి పట్టిందా అలా నవ్వుతున్నావు? సిగ్గులేని జన్మ అని చీదరించుకుంటుంది భ్రమరాంబ. పిచ్చే పట్టింది. ఆ పిచ్చి పేరేంటో తెలుసా? రామ్. ఆ పిచ్చి తగ్గాలంటే మందేంటో తెలుసా అని అను దగ్గరికి వెళ్ళి ఇది దీని చావు అని అను గొంతు పట్టుకుంది. అందరూ తనుజ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. చావవే చావు. ఇక రామ్ నాకు దక్కడని అర్థమైపోయింది. నేను పొందలేని ప్రేమను నీకు మాత్రం ఎలా దక్కనిస్తానే అంటూ గట్టిగా అను గొంతుని నొక్కుతుంది. అనుకి ఊపిరాడక గింజుకుంటూ ఉంది. ఎంతమంది లాగుతున్నా తనుజ మాత్రం అనుని వదిలిపెట్టడం లేదు. ఆఖరికి అనసూయ తనుజ జుట్టు పట్టుకుని బలంగా లాగి చెంప మీద 5 వేళ్ళు అచ్చుపడేలా కొట్టింది. ఆమె కొట్టిన ఫోర్స్కి తనుజ గిరగిరా వెళ్ళి నీళ్లను కరుచుకుంది. ఖబర్దార్, ఇంకోసారి నా కోడలుంటిపై చేయి కాదు కదా, నీ నీడ పడినా చంపేస్తాను అని అంది. ఆవిడ వాయిస్లోని బేస్కి కొట్టిన దెబ్బకి తనూజకి చుక్కలు కనిపించాయి. ఆవిడ అంతటితో ఆగలేదు. నా భర్తను చంపాలని చూసి మళ్ళీ నువ్వే కాపాడినట్టు ఎంత నటించావే? ఆయన అడ్డు పెట్టుకుని నా కొడుకుని కోడల్ని విడదీయాలని చూస్తావా? నిన్ను మామూలుగా కాదే, లే లే పైకి అని జబ్బ పట్టుకుని లేపి ఆ చెంప ఈ చెంప ఫట ఫటమంటూ వాయించేస్తుంది. తనూజ వదలగానే అను గట్టిగా దగ్గుతూ ఊపిరి తీసుకుంటూ ఉండగా రామ్ తనను కూర్చోబెట్టి నీళ్లు తాగిస్తాడు. అవి తాగుతూనే అనసూయ వంక చూస్తే ఇంకా తనూజను కొడుతూనే ఉంది. అందరినీ దాటుకొని వచ్చి అత్తయ్య ఆగండి అని ఆమె చేయి పట్టుకుంది. అను వదలమ్మా, ఈరోజు దీనికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. నువ్వు ఇన్ని రోజులు పడిన బాధకి ఇది సమాధానం చెప్పాల్సిందే అంటుంది. అత్తయ్య ప్లీజ్ కామ్ డౌన్. మీరందరూ తనని కొడితే మారిపోతుందా, లేక నేను పడ్డ వేదనంతా తిరిగి వస్తుందా చెప్పండి. తనకి ఇంకా కోపం పెరగడం తప్ప ఇంకేమీ జరగదు. కానీ నాకు కావాల్సింది అది కాదు అంది. ఇన్ని ఘోరాలు చేసిన దాన్ని కొట్టకుండా అమ్మా తల్లి అని మంచి మాటలు చెప్తే వింటుందా? అదంతా వదిలి పోనీ ఇప్పుడు మా అందరి ముందే ఇది నిన్ను చంపాలని చూసిందంటే ఇది ఇక్కడ ఉండటం ఎంత ప్రమాదకరమో ఆలోచించు. అయినా అదే ఒప్పుకుంది కదా పిచ్చి అని. తీసుకెళ్ళి ఆ మెంటల్ హాస్పిటల్లో పడిస్తే పట్టిన పిచ్చంతా వదిలించేస్తారు అని రామ్ని పిలిచింది. రామ్ తనుజ వంక కోపంగా చూస్తూనే వచ్చి అను పక్కన నిలబడి ఏంటమ్మా అన్నాడు. అను చేతిని రామ్ చేతితో కలిపి ఇదిగో నాన్న నీ భార్య, వదినగా చెప్పినట్టు ఎల్లుండి అదే ముహూర్తానికి మీ పెళ్లి జరుగుతుంది. దాన్ని ఎవరు ఆపుతారో నేను చూస్తాను అంది తనుజ వంక చూస్తూ. ఇక పరిస్థితులకి తలకి తనుజ కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళిద్దరినీ కసిగా చూస్తూ ఉండిపోయింది. విక్రమ్ తనుజల వంక చూసి రామ్ కావాలని అను భుజం చుట్టూ చేయి వేసి తనని దగ్గరికి లాక్కున్నాడు. రామ్ అలా దగ్గరకు తీసుకోగానే అను వంక ఆగలేక కన్నీళ్లతో రామ్ని హగ్ చేసుకుని ఉండిపోయింది. తన షర్ట్ తడిగా తగలడంతో రామ్ అనుని చూసేసరికి తన కళ్ళ నిండా నీళ్లతో రామ్నే చూస్తుంది. ఏ పిచ్చి, ఇంకా ఎందుకురా ఈ కన్నీళ్ళు? నేను చెప్పానుగా మన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని. ఎందుకంటే ఆ ప్రేమలో స్వార్థం లేదు, కుట్రలు లేవు. మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు ప్రాణాలని ఇచ్చేంత ప్రేమ మాత్రమే ఉంది. నువ్వే అన్నావుగా, నీ మెడలో తాలిపడే క్షణం వరకు కూడా నువ్వు నా మీద నమ్మకం ఉంచుతావని. మరిప్పుడు నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే ఇప్పటికీ ఇలా ఏడుస్తుంటే ఎలా చెప్పు అని చెంపలపై జారుతున్న కన్నీళ్లను తన 2 బొటన వేళ్లతో తుడుస్తున్నాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని